हर ही ओम नमः शिवाय ओम नमः शिवाय ओम श्री भद्रकाली समेत वीरभद्र स्वामिनि नमो नमः मातृ पितृभ्यो नमः आचार्य अतिथिभ्यो नमः श्रीमाता ललिता त्रिपुर सुंदरये नमो नमः। శివశక్తి స్వరూపులారా, మనకు దసరా నవరాత్రులు దసరా దినంతో పూర్తవుతున్నాయి. ఈ రోజు నుండి శ్రీమాత గౌరీ రూపంలో మనకు దర్శనమిస్తూ ఉంటుంది. కార్తీక మాసమంతా పుణ్య స్త్రీల కోసం గౌరీదేవిగా అభయమిస్తూ గౌరీ పూర్ణిమ రోజు నుండి కార్తీక పూర్ణిమ వరకు కేవలం కులపత్నుల యొక్క రక్షణ కోసం, వారిని అనుగ్రహించేందుకోసం మనకు అనుగ్రహిస్తూ వస్తుంది. మన తల్లులు గౌరీ వ్రతం యొక్క ప్రతిఫలమే మనమని, పుత్ర సంతానమని, వంశ వృద్ధి అని చాలా వరకు చెప్పుకుంటూ ఉంటారు. అవి మనం వింటూనే ఉన్నాం. అటువంటి గౌరీదేవి అభయమును పొందడం అన్నది చాలా విశేషమైన ఫలితం ఇవ్వగలదు. ఈ ప్రపంచంలో అన్ని శక్తుల కంటే ఏ శక్తి గొప్పది అంటే పార్వతీదేవే గొప్పది. ఎందుకంటే ఆమె ఏ చర్యకు పూనుకోదు. ఆమె తన భర్త దగ్గర ఉంటే చాలు సకల చరాచర జగత్తు తనంతట తానుగానే చలించకపోతూ ఉంటుంది. ఉన్నవన్నీ రూపములు, వేషములు లేక తాత్కాలిక ఉపశమనములు, ఆవశ్యక నిర్ణయ పూరితమైన అవతారములు. గాని పార్వతి అన్నది, గౌరీ అన్నది, ఉమా అన్నది ఎప్పుడు ఉండే నిజ రూపం. ఆ రూపమును దర్శించడం అన్నది మహారుషులకు సాధ్యం కాదని, అటువంటి రూపము దర్శించాలంటే వేల వేల సంవత్సరాలు తపస్సులు చేయాలని ఋషులు మనకు చెబుతూ ఉన్నారు. అయితే శ్రీమాత యొక్క అనుగ్రహం పొందేందుకు ప్రతివారు తమ వంతుగా కృషి చేస్తూ ఉంటారు. దసరా నవరాత్రులు అన్నది నీచ పామరుల నుండి మహా విజ్ఞానవంతులైన మహాపండితుల వరకు పాలించే పర్వదినం దసరా నవరాత్రులు. మనం విధియుక్తంగా చూస్తున్నాం. నవరాత్రులకు నవదుర్గలు పూజించడం, గాయత్రి సరస్వతి దేవతలను పూజించడం, మరికొంతమంది స్త్రీమూర్తులని, కన్యను, బాలను, ప్రౌఢను పూజించడం చూస్తూ ఉన్నాం. ఈ విధానం ఒక్కటే అని మన హైందవ సనాతన ధర్మంలో ఉండదు. ఎవరికి తోచిన విధానం వారు ఆచరిస్తూ వస్తూ ఉంటారు. ప్రతి దానిలోనూ ఫలితం తప్పక పొందగలం. ఎందుకంటే ఆరాధన అన్నది ఉపాధి లాంటిది. ఒక్క ఉద్యోగం చేస్తేనే ఉపాధి ఉంటుందా? నెల జీతానికి పని చేస్తేనే ఉపాధి ఉంటుందా అంటే ఉపాధికి చాలా మార్గాలు ఉన్నాయి. అదే ప్రకారంగా ఈ సృష్టిని నిర్వహిస్తున్న శ్రీమాతను ఆరాధించడానికి కూడా చాలా మార్గాలు ఉన్నాయి. ఒక్కొక్క మార్గం ఒక్కొక్కరు ఎంచుకుంటూ ఉంటారు. వారు ఒక వర్గంలా ఉంటారు. వారి యొక్క ఆచారం ఒక వర్గానికి సంబంధించినది, ఒక ప్రాంతానికి సంబంధించినది, ఒక భాషకు సంబంధించినది, లేక ఒక దేవత యొక్క రూపమునకు సంబంధించి చేస్తూ ఉంటారు. దివాత్మ స్వరూపులారా, ఏదైనప్పటికీ అందరూ కోరుకునేది శ్రీమాత యొక్క అనుగ్రహమే. ఆమె కూడా ఎలా కొలిచినా అలా దర్శనమిస్తూ వారిని అనుగ్రహిస్తూ ఉంటుంది. మనం పట్టణాల్లో ఉంటున్నాం. పట్టు చీరలు కట్టుకొని, నగలు మెడలో వేసుకొని, పూలను పెట్టుకొని అలంకారితంగా బయలువెళ్ళి శ్రీమాతకు కుంకుమ పూజలు, యజ్ఞాది విధులు గావిస్తూ ఉన్నాం. గాని అడవుల్లో ఉండేవారు ఆదివాసులు ఆమెను ఇంకో రకంగా పూజిస్తారు. లగ్న దేహములతోను ఒళ్ళంతా రక్తము పూసుకొని లేక మసిని పూసుకొని, ముఖమునకు చున్నములు, అలంకారయుతమైన ముగ్గులు వేసుకొని, కర్రలు పట్టుకొని గెంతుతూ అగ్ని మంటలను కాలుస్తూ బుడికినట్టో గుండ్రినట్టో అని చాలా విధానాలైన పూజలు ఉన్నాయి. అష్టమి రోజు సాయంత్రం పొద్దుములిగాక 3 చక్రాల వలె ముగ్గులు వేస్తారు. ఇది చాలా ప్రమాదకరమైన పూజ. ఎలా ఉంటుంది అంటే ఇది బయట వాళ్ళకి అక్కడికి ప్రవేశం ఉండదు. మొదటి గేరులో ఉండేవారు పెద్ద పెద్ద కడవలు అంటే మట్టి కుండలతో పెద్ద కందులు, కందుల్లో 2 రకాలు కదా, సిరి కందులు, పెద్ద కందులు అంటాం కదా. పెద్ద కందులు ఉప్పు వేసి ఉడకబెడుతూ ఉంటారు. అది పెద్ద బాండం, పెద్ద కుండలు. అక్కడే ఉదయం నుండి శ్రీమాతకు బలి ఇచ్చిన మేకలను, కోళ్లను వండి మాంసం వండుతూ ఉంటారు. అక్కడ సారాయి సొంతంగా తయారు చేసేది అక్కడ ఉంచుతారు. మొదటి గేర్లో ఇవి ఉంటాయి. వీరందరూ చుట్టూరు కాపలా ఉంటారు. ఎవరికి ఇష్టం వచ్చినంత వారు తాగుతూ, ఎవరికి ఏది ఇష్టమో అది తింటూ, చిన్న వాద్యాన్ని వాగిస్తూ డింగిరి టిక్కిరి డింగిరి టిక్కిరి డింగిరి టిక్కిరి అని వాగిస్తూ నాట్యం చేస్తూ ఉంటారు. రెండవ గేరకు వెళ్లే వారికి ఎవరికి కూడా ఒంటి మీద వస్త్రం ఉండదు. ఒకరి చేతులు ఒకరు పట్టుకొని చుట్టూ తిరుగుతూ చేస్తూ ఉంటారు. మధ్యలో ఉండే వృత్తాకారంలో 2 పూజారులు కూర్చొని దేవతను పూజిస్తూ ఉంటారు. ఆకులు వేస్తూ, సింధూరం వేస్తూ, దీపాలు వెలిగిస్తూ పూజలు చేస్తూ ఉంటారు. అక్కడ గుగ్గుల ధూపం విస్తృతంగా ఉంటుంది. దివాత్మ స్వరూపులారా, ఇవన్నీ చూడడానికి చాలా విచిత్రంగా ఉంటాయి. అయితే గురువు గారు మీరు ఎలా చూశారు అంటే అక్కడ కూడా మన శిష్యులు చాలా మంది ఉన్నారు. వారు కూడా వైద్యము, మంత్ర సాధనలు మన దగ్గర నేర్చుకుంటున్నారు. వారు మనకు తీసుకెళ్లడం వలన అవన్నీ చూడగలిగాం. అక్కడ మైథిని యోగము అనగా స్త్రీ పురుషులు కలుసుకుంటూ మైథునంలో కలుసుకుంటూ పూజలు చేస్తూ ఉంటారు. ఇది చాలా విచిత్రమైనది. ఎవరెవరికి పట్టించుకోరు. కాబట్టి మనం చేసిందే నిజం, వారు చేసిందే నిజం అని
సనాతన ధర్మంలో ఉండదు. ఎవరు ఏమి చేసినా వారి యొక్క ముత్తాతలు తాతల నుండి వస్తున్న ఆచారములు ఆచరించడమే సనాతన ధర్మం. సనాతనం అంటేనే పాతది, అంటే ముందు వారు ఆచరించి వస్తున్నది. దివ్యాత్మ స్వరూపులారా, ప్రతి సంవత్సరం యథాశక్తి మనం ఎటువంటి ఆచారమును ఎంచుకున్నామో ఆ ఆచారంతో శ్రీమాతను మెప్పించగలుగుతున్నాం. శ్రీమాత యొక్క అనుగ్రహంతో మెలగగలుగుతున్నాం. ఈ రోజు మన శ్వాస, మన ఉనికి, మన భాష, మన యొక్క గాంభీర్యత శ్రీమాత యొక్క తేజము. దీనిలో ఎటువంటి సందేహం అయితే లేదు. దివ్యాత్మ స్వరూపులారా, ఇలాగునే ప్రతిసారి ఏదో ఒక కారణం వెతుకుతూ కేవలం శ్రీమాతను మెప్పించేందుకు కారణం కావాలి. అది దసరా, అష్టమ, అమావాస్య అంటూ వెతుక్కుంటూ మరి శ్రీమాతను మెప్పించగలిగితే శ్రీమాత యొక్క అనుగ్రహంతో సకలము పొందగలం. ఇస్తే శ్రీమాత ఇవ్వాలి, తీసుకున్నా శ్రీమాత తీసుకోవాలి. ఎందుకంటే ఈ సృష్టికి మూలాధారము జగజ్జనని లోకమాత ఆమెయే కాబట్టి, మనమంతా ఆమె యొక్క కరుణా కటాక్షములతో నిలిచి ఉన్నాం కాబట్టి, మనం అవునన్నా కాదన్నా మన యొక్క యజమాని ఆమెయే కాబట్టి. దివ్యాత్మ స్వరూపులారా, తల్లి యొక్క రూపంలో నవమాసములను మోసి ప్రసవించి చనుబాలను ఇచ్చి జీవనమును మొలకెత్తించేలా చేసేది కాళికామాత కాబట్టి ప్రతి వారికి తల్లి శ్రీమాత కాళీమాత మహాలక్ష్మి స్వరూపముతో భార్యగా వచ్చి మనకు సర్వ సౌఖ్యములు మరియు సర్వ సేవలు అందిస్తూ మన వంశ వృద్ధికి సంతానమును అందించి తన వంతుగా మనకు సకల భోగములను అందించే భార్య సాక్షాత్ లక్ష్మీ స్వరూపిణి సరస్వతీదేవి మన కుమార్తె లేక కోడలి రూపంలో వచ్చి మన దగ్గర సలహాలు సంప్రదింపులు చేస్తూ మనలను ఉత్తేజపరుస్తూ ఉంటుంది. ప్రతి వారికి ఈ త్రిశక్తి స్వరూపిణి ఈ రూపంగా దర్శనమిస్తూనే ఉంటుంది. అది పామరులైనా పండితులైనా. కాబట్టి వారిని అర్థం చేసుకుంటే మనం త్రిశక్తులను అర్థం చేసుకున్నట్టే. సాధనం మంత్రశాస్త్రం, త్రికోణమితి మంత్ర సాధనం అని ఇంతకు ముందు ప్రసంగంలో చెప్పి ఉన్నాం కదా. ఐశ్వర్యము, జ్ఞానము, శక్తి ఈ మూడు కలిసి ఉన్నదే మహాదేవత అయిన శ్రీమాత. దివ్యాత్మ స్వరూపులారా, ఇక మనం సౌమ్యమైన శాంతమైన శ్రీమాతను సుస్థిరంగా చూసే విధానంగా పూజలను ఆరంభిద్దాం. ఇప్పుడు చాముండేశ్వరి యొక్క గాయత్రి మంత్రమును చెప్పుకుందాం. శ్రీ చాముండేశ్వరి యొక్క గాయత్రి మంత్రము ఎవరు ఎంతవరకు చేయగలరో అంతవరకు చేయండి. ఈ మంత్రమును ఎక్కడ పడితే అక్కడ ఎప్పుడు పడితే అప్పుడు చెప్పేది కాదు. దీక్షా కంకణ బద్దులై లేక శుచి శుభ్రతలు పాటిస్తూ సుస్నాతులై ఉంటూ చేయవలసిన మంత్రము. దివ్యాత్మ స్వరూపులారా, ఇప్పుడు చాముండేశ్వరి యొక్క గాయత్రి మంత్రము. ఓం చాండేశ్వర్యై చ విద్మహే మహాదేవై చ ధీమహి తన్నః చండీ ప్రచోదయాత్. మంత్రం మరోసారి. ఓం చాండేశ్వర్యై చ విద్మహే మహాదేవై చ ధీమహి తన్నః చండీ ప్రచోదయాత్. మంత్రం మరోసారి. ఓం చాండేశ్వర్యై చ విద్మహే మహాదేవై చ ధీమహి తన్నః చండీ ప్రచోదయాత్. దివ్యాత్మ స్వరూపులారా, మన యొక్క పరివారం, మన యొక్క శిష్యులు వేలాది మంది చాముండేశ్వరి యొక్క శ్రీ దుర్గామాత యొక్క లేక వేరు వేరు రూపాలలో ధ్యానిస్తూ పూజిస్తూ మంత్ర జపములను చేస్తూ వారి వంతుగా వారు కృషి చేసి ఉన్నారు. వారందరికీ పేరు పేరున రత్నశ్రీ గురువుగా బాధ్యతాయుతంగా ధన్యవాదములు, శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ప్రతి వారికి శ్రీమాత యొక్క అనుగ్రహం ప్రత్యక్షంగా కలిగి ఇంతింతై వటడంతై అన్నట్టుగా అభివృద్ధి చెందాలని, ఆరోగ్యము, ఆయుష్యు, భోగము, ఐశ్వర్యము, అనంతమైన పేరు ప్రఖ్యాతులు లభించాలని శ్రీమాతను వేడుకుంటూ ఎప్పుడూ మీ సేవలో రత్నశ్రీ హిందూ సేవా సమాజ్ ఆచార్య భీమసింగ్ రవికుమార్ ఆఫ్ నిఖిలానంద సాగర్ మహారాజ్. దివ్యాత్మ స్వరూపులారా, చాలా మంది మాకు సంప్రదించడానికి ఇంత దూరం రాలేకపోతున్నారు. దానికి మేము ఒక చిన్న విసులుబాటుగా హైదరాబాద్ లో రాజ్యలక్ష్మి, శ్రీకాంత్, సీతారాం అడ్వకేట్ ఫోన్ నెంబర్లు ఇస్తున్నాం. హైదరాబాద్ ప్రాంతీయ వాసులు ఆ నెంబర్లతో సంప్రదించగలరు. అదే ప్రకారంగా విజయవాడలో చంద్రశేఖర్, కాకినాడ రాఘవాచారి, అన్నవరంలో హరి, ఒంగోలులో అంబిక ఈ నెంబర్లు మీకు ఇస్తున్నాం. మీకు ఏదైనా సందేహాలు ఉంటే ఈ నెంబర్లకు ఫోన్ చేసి మీ యొక్క సందేహాలను తీర్చుకోగలరు.